అయితే ముందు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు మీద తోయి జగదీశ్వరి ఎమ్మెల్యే మేడం గారు గిరి శిఖరాలకు వెళ్ళి ప్రతి గిరి శిఖరానికి ఒక రోడ్లు, అలాగే వాటర్ స్కీమ్స్ అనే కానీ, పెన్షన్స్ విషయంలో కానీ, హౌసింగ్ విషయంలో కానీ అన్ని విధాల ముందంజలో ఉన్నారని మేము తెలియజేస్తున్నాము. మాకు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని అవకాశాలు బాగానే ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో నియోజకవర్గానికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క విషయాన్ని స్పందించి ముందడుగులో ఉన్నారు, ముందడుగు చేస్తున్నారు కూడా. ఏ ఒక్క కార్యక్రమైనా అందుబాటులో ఉండి వెంటనే స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన వచ్చిన తర్వాత అన్ని విధాల బాగానే ఉన్నది. మరి వైసీపీ ప్రభుత్వంకి మా ప్రభుత్వానికి ఎన్నో యోజనలు తేడా ఉన్నది. మరి వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క విషయం చూసినా అన్నీ వెనకబడే ఉండేవి. అవన్నీ మేము సంవత్సరం లోపల పూర్తి చేసి రోడ్లు కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మేము అన్ని విధాల ముందంజలో ఉన్నామని తెలియజేస్తాం. అయితే కుంతి ఏనుగులు మాకు ఏనుగుల తాలూకు మా నియోజకవర్గంలో చాలా ప్రాబ్లం ఉంది. ఇది చాలా రోజులు బట్టి జరుగుతూనే ఉన్నది. అయితే మా ఎమ్మెల్యే గారు కృషి పట్టుదలతో కుంతి ఏనుగులు తెచ్చి రైతుల్ని ఏనుగులను బారి నుండి తప్పించడానికి మా ఎమ్మెల్యే గారు విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రయత్నం కూడా జరిగింది. మాకు అభివృద్ధి జరుగుతుంది. మా రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పూర్ణపాడు లాభేష్ వంతెన ముందటి నుండి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మా తోయి జగదీశ్వరి ఎమ్మెల్యే మేడం గారి ద్వారా మేము రేపు ఓపెనింగ్ కూడా సిద్ధంగా ఉన్నాము. పనులు జరుగుతున్నాయి. మాకు అన్ని విధాల మా నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ద్వారా డెవలప్మెంట్ బాగా జరుగుతుందని తెలియజేస్తాం.